మామ ఈ వీడియో అయితే కనుక శనివారం నాకు సారు ఏం చెప్తారో ఎవరిని మంచిగా ఆడట్లేదని చెప్పి మాటల తోటాలతో పొడుస్తారు. దీని తర్వాత ఎవరిని మంచిగా ఎంకరేజ్ చేసి బా షబాష్ నువ్వు మంచిగా ఆడుతున్నావురా బాబు, ఈ వీక్లో అయితే కనుక నీ మిస్టేక్ ఏమీ లేదని చెప్పి ఎవరిని పొగిడారు, ఎవరిని తిట్టారు, ఎవరు బూతుల పురాణం ఇచ్చిన వాళ్ళకి ఏ రకంగా క్లాస్ ఇచ్చారు ఏంటని చెప్పి అసలు మామూలుగా లేదు మామ. అండ్ ఇంకో విషయం చెప్పాలి, నామినేషన్స్లో ఏ పర్సన్ని ఎక్స్పెక్ట్ చేయలేదో ఆ పర్సన్ అయితే కనుక ఈ వీక్ నామినేషన్ నుంచి వెళ్ళిపోతాను మామ. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. అంత షాక్లో ఉంది మామ, షాక్ అనమాట, మామూలు లేదనమాట, బిగ్ ట్విస్ట్ మామ. కానీ డీమాన్ పవన్కి అయితే కనుక అడ్వాంటేజ్ మామూలు లేదనమాట, ఒక రేంజ్లో ఉండబోతుంది కమింగ్ డేస్ అయితే కనుక. మనోడు మామూలుగా లేదనమాట. ఫినాలే దమ్మున్న వ్యక్తి ఎవరైనా ఉంటే కనుక కళ్యాణ్తో పాటు తనుజతో పాటు థర్డ్ పర్సన్ ఇమాన్యుయల్ కూడా కాకుండా డీమాన్ పవన్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సిందే మామ. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్ మోటివ్ నేను చెప్పాను కదా మామ, సోమ మంగళ బుధ గురు శుక్రు ఎనాలిసిస్ చేసుకొని ఎవరికి బ్యాడ్స్ ఉన్నాయి, ఎవరి గుడ్స్ ఉన్నాయి, ఎవరి ఎక్సలెంట్స్ ఉన్నారు, ఎవరి ఆట ఎలా వాళ్ళ యొక్క యాటిట్యూడ్ బిహేవియర్, ఎవరైనా తిట్టారా, ఏ తప్పు లేకుండా ఎవరైనా కావాలని కంటెంట్ కోసం ఏమైనా చేశారా, నాకు సార్ ఖచ్చితంగా వీళ్ళని టార్గెట్ చేశాను పర్సన్ని ఒక 7 మెంబర్స్ని సెలెక్ట్ చేశాను మామ. వీళ్ళనే ఖచ్చితంగా నా అనాలిసిస్ ప్రకారంగా గట్టిగా అయితే నాకు సార్ ఇచ్చి పడేస్తారని చెప్పి అనిపిస్తుంది. వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు ఏం మిస్టేక్ చేశారో ఏంటో డీటెయిల్గా మన వీడియోలో చెప్తాను మామ. మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక కొత్తగా కొట్టే మామ, లైక్ 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 వెళ్ళిపోవాలి మామ. లైక్స్తో మన దగ్గర ఒక 200 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మామ. ఒక 100 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం మామ. చూసే ప్రతి వ్యక్తి గొంతు చించుకొని మాట్లాడతా కదా మామ. కొంచెం మీకు నాకు ఏదో ఒక కంటెంట్ దగ్గర ఏదో ఒక మాట దగ్గర ఖచ్చితంగా సింక్ అయి ఉంటుంది. నిజంగా సింక్ అయ్యి నీకు హార్ట్ఫుల్గా అనిస్తే మామ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయమామ. ఇది నా యొక్క రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ మన ఛానల్ తరపు నుంచి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మామ. మెయిన్గా ఎవరెవరి గురించి చెప్దాం అనుకుంటున్నారంటే దివ్య నిఖిత గారు, సంజన గారు, మాధురి గారు, నోట్ దిస్ పాయింట్ అధ్యక్ష, మాధురి గారు, కళ్యాణ్, దీని తర్వాత ఇమాన్యుయల్, ది గ్రేట్ పర్సన్ తనుజ గారు, వీళ్ళ గురించి సెలెక్టివ్గా చెప్తాను అనుకుంటున్నా. ఇంకా డీమాన్ పవన్ గురించి చెప్తాను, రీతు చౌదరి కూడా చెప్తా. చెప్పే ముందు వీళ్ళు మిస్టేక్స్ ఏమేమి చేశారేంటో దాని గురించి డీటెయిల్గా మనం అయితే మాట్లాడుకోవడం మామ. ఎందుకంటే కనుక హౌస్లో ఉండి చీప్ ఓట్స్ వాడుతూ, ఎందుకు మామ ఈ చీప్ ఓట్స్ అసలు నాకు అర్థం కాదు. చీప్ ఓట్స్ వాడుతూ అసలు ఏం ప్రూవ్ చేద్దామని అదంతా కరెక్ట్ కాదు కదా. సో ఒకటి మాత్రం క్లియర్గా చెప్తాను మామ, మనం ఎంటర్టైన్మెంట్ పరంగా వీడియోస్ చేస్తున్నాం మన ఛానల్లో. ఏదైనా ఓపెన్ అప్ రివ్యూ అనమాట. నేను చూస్తున్నాను, నాకు అనిపించిందే మీకు చెప్తున్నాను. మీకు నేను చెప్పిన నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క రిక్వెస్ట్ అయితే ఇది మామ. అండ్ చెప్పిందే చెప్తున్నానని చెప్పి ఎవరు దయచేసి చిరాకు పడొద్దు. సో శనివారం నాకు సార్ అందరినీ గడగడలాడించారని చెప్పి టాక్ అయితే మెండుగా ఉంది మామ. ఎందుకంటే కనుక క్యాప్టెన్సీ టాస్క్లో ఆల్రెడీ హోరాహోరీగా రేసింగ్ జరిగిద్ది అనమాట. ఆ క్యాప్టెన్సీ టాస్క్లో హోరాహోరీగా జరిగే రేసింగ్లో క్యావుగే ఏ మాన్న కోసే క్యాబ్ తుయితా కెప్టెన్సీ టాస్క్లో హోరాహోరీగా జరిగే రేసింగ్లో అసలు దివ్యాకి ఇచ్చిన సపోర్టు భరణి గారు కావాలని చెప్పి దివ్యాని చేశారా అన్నట్టుగా అనిపించింది మామ. ఇక్కడ కూడా ఆయన హౌస్లోకి వచ్చారో లేదో మళ్ళీ త్యాగాలతోనే మొదలెట్టారనమాట. ఈ త్యాగాలతోనే వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ త్యాగాలు మళ్ళీ పడితే మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. భరణి గారు వచ్చాక ఈ వీక్ చూసి ఆయన ఆట ఎలా ఉంటుందో నేనైతే కనుక నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ కమింగ్ అప్ రివ్యూస్లో నేను చెప్తాను మామ. ఎందుకంటే కనుక భరణి గారు ఆట ఒక 2-3 రోజులు చూడాలి. ఆయన ఫిజికల్గా కొంచెం స్ట్రెంత్ పరంగా వీక్ అయ్యాడని చెప్పి అనిపిస్తుంది నాకైతే కనుక. సో చూద్దాం, అది కూడా ఫిజికల్ టాస్క్లో ఇంకా ఆయన సత్తా ఏంటో చూపించుకుంటాడా లేదా అనేది కూడా డౌట్గానే ఉంది. అది ఒక పాయింట్. దివ్య మన ఫస్ట్ తనుజ గారి గురించి చెప్దాం మామ.
ఖచ్చితంగా ఇక్కడ తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అసలు పొరపాటును కూడా హట్ అవ్వద్దండి. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. హట్ అయి ఉంటే కనుక టు బీ ఫ్రాంక్ ఉన్నదే చెప్తున్నాను, మీకు సింక్ అయింది నేను చెప్పేది. ఖచ్చితంగా అయితే కనుక 100% సింక్ అయింది. లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ ఫుడ్ మానిటర్గా ఉండి సంజన గారు పోపు దగ్గర గొడవ చేస్తే ఆవిడ అందరిది ఎంచుకొని ఆవిడ ఏంటంటే యునామినస్గా ఫుడ్ టాస్క్లో మేనేజర్ అయిద్ది అనమాట సంజన గారు. అదొక టాపిక్ వెళ్ళిపోయింది. మళ్ళీ రెండోసారి ఇప్పుడు ఆల్రెడీ ఫుడ్ మేనేజర్గా ఉన్నప్పుడు సంజన ప్రూవ్ చేసుకోలేకపోయిందని చెప్పి ఐడియా ఉండి కూడా రెండోసారి ఫుడ్ మేనేజర్గా ఎవడైనా ఇస్తాడా? ఇప్పుడు ఎలా ఉంటుందేనండి, ఫుడ్ మానిటర్ అనేది అందరికీ సెట్ అవ్వదు. ఆ ఫుడ్ మానిటర్లో ఉన్న వాళ్ళకి ఓపిక ఉండాలా, దాని తర్వాత టీం లీడ్ ఉండాలా, సూపర్వైజింగ్ క్యారెక్టర్ ఉండాలా, అన్నీ ఉండాలా. ఈ ఒక్క క్యారెక్టర్ కూడా తనుజాలో లేదని చెప్పి నేనైతే డ్యామ్ షూర్గా చెప్తాను. ఎందుకంటే కనుక అప్పుడు కూడా సేమ్. ఇప్పుడు ఏదో మనం ఇది ఖచ్చితంగా నేను ఓపెన్గా చెప్తున్నాను, చూడడానికి బాగున్నారు, అందరూ తనుజ గారి ఫాలోయింగ్ ఉంది అని కాకుండా జెన్యూన్గా ఆలోచించండి మామ. తను యాక్చువల్లీ ఓకే, నేను కూడా ఫ్యాన్, చూడడానికి బాగుంటారు, అది పక్కన పెట్టేసింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ గేమ్ ఇంపార్టెంట్, బాగుండడం బాగోపోవడం కాదు మామ, ఆట ఇంపార్టెంట్. మెయిన్ థింగ్ అది మోటివ్. బిగ్ బాస్ అంటేనే గేమ్ అంటేనే బిగ్ బాస్. ఇది రణరంగం కాదు చదరంగం అన్నారు, రైట్. ఆ పాయింట్ మీద మాట్లాడుకుంటే సో ఆవిడని ఎంతవరకు సపోర్ట్ చేసుకో వస్తారో ఒక లెవెల్ ఉంటుంది అనమాట. బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది దాటి బియాండ్ వెళ్ళిపోతే కనుక ఖచ్చితంగా షీ విల్ బి ఎవిక్టెడ్. టాప్ 5 లిస్ట్లో ఆవిడైతే ఉంటారు పక్క, అది మాత్రం డ్యామ్ షూర్ నేనైతే చెప్పగలను. సో చూద్దాం. ఎందుకంటే కనుక జనాలకి బాగా పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. ఓ బిగ్ బాస్లో తనుజ ఉందా, రైట్, ఓకే 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 అని చెప్పి అదొక పెట్టేసుకున్నారు అనమాట మైండ్లో. సో ఆవిడ ఆడుతుందా లేదా, ఆవిడ పక్కన వాళ్ళతో మాట్లాడే విధానం ఎలా ఉంది ఏంటని చెప్పి అది ఎవరు ఆలోచించట్లేదు. దాని గురించి కొంచెం ఎన్నిగా ఆలోచించండి మామ. రాముతో ఎలా బిహేవ్ చేసుకున్నదండి, తన యాటిట్యూడ్ చూపిస్తారు రాము దగ్గర. అంత తక్కువ చేసి చూడడం ఎందుకు, ఆయన తోటి కంటెస్టెంట్ ఆల్రెడీ ఆన్సర్ కూడా లాస్ట్ అని చెప్తారు. సో ఈ వీక్ చూడండి, ఈ వీక్ నిన్న స్టిల్ ఈరోజు కళ్యాణ్ మీద నువ్వెవరు నాకు చెప్పడానికి, నువ్వెవరు ఏ కూర ఉండాలో చెప్పాలి, నువ్వు నాకు చెప్పాలా అన్నట్టుగా అంత తక్కువ చేసి మాట్లాడడం ఎందుకు? ఆ మాటలో ఇది చూపించకూడదు కదా. సో మెయిన్ అది మావా, నువ్వు ఒక సెలబ్రిటీ లెవెల్లో ఉండి బిగ్ బాస్ లెవెల్లో నేషనల్ ఛానల్లో నువ్వు ఒక ప్రోగ్రాంలో చేస్తా, సో అట్లీస్ట్ అలా ఆ దురుసుతనం, దాని తర్వాత ఆ అగ్రెసివ్నెస్ పనికిరాదని చెప్పి నా యొక్క మెయిన్ గోల్ మావా. సో ఎందుకంటే కనుక ఫుడ్ మేనేజర్గా తనైతే కనుక అల్టిమేట్గా ఫ్లాప్ అనే చెప్పాలా. నేనైతే నాకు సార్ ఇది చెప్తాను అనుకుంటున్నాను. ఎవరికి ఫుడ్ సర్వ్ చేసే దగ్గర కూడా ఉండదు. యాజ్ ఏ ఫుడ్ మానిటర్గా అదంతా చూసుకోవాల్సింది ఎవరు, మీరే కదండి. సో తన టాస్క్ తన యొక్క రోల్ తనైతే కనుక ఖచ్చితంగా పూర్తి చేయలేదని చెప్పి నేనైతే చెప్తాను. ఎవరైనా చెప్తాడు, నేనని కాదు. మన సుమన్ అన్న గురించి అయితే మామూలుగా లేదు మామ. సుమన్ అన్నని ఖచ్చితంగా పొగడాల్సిందే మామ. ఆ రోజు అయితే కనుక టాస్క్ ఏదైతే పెట్టారో శ్రీజాకి, దాని తర్వాత బర్నీ గారికి, ఆ టాస్క్లో సుమన్ అన్న ఫైట్ చేశాడు మామ. అల్టిమేట్గా సూపర్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడనరీ, మామూలుగా లేదనమాట. అసలు సుమన్ అన్నలో ఇంత ఫైట్ ఇది ఉందని చెప్పి నాకైతే ఆ రోజు అనిపించింది. నిజంగా సూపర్ సుమన్ అన్న. ఇమాన్యుయల్ అయితే కనుక కెప్టెన్సీ టాస్క్ ఓకే చేశాడు నీట్గానే. ఎక్కడ మిస్టేక్స్ ఉన్నా తను యాజ్ ఏ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి మాధురి గారు తప్పు చేసినా, సంజన గారు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా కూడా తను మళ్ళీ ఎందుకులే రచ్చ చేయడం అని చెప్పి ఎక్కడికక్కడ కామ్ అవుతూ వచ్చాడు. కొన్ని సందర్భాల్లో కూడా మాధురి అయితే కనుక ఖచ్చితంగా రెచ్చగొడతాయి ఇమాన్యుయల్ని. ఆ రెచ్చగొట్టే విధానంలో కూడా నేను కెప్టెన్గా ఉన్నాను, ఎందుకులే గొడవ ఏడుతా అని చెప్పి మనోడైతే కనుక చెప్తాడనమాట. సో అక్కడ కొన్ని అయితే కనుక బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సో ఇమాన్యుయల్ అయితే కనుక కెప్టెన్సీగా మనం ఉన్నాం, ఎక్కడికెక్కడ సర్దుకుంటూ పోవాలే, మనమే అగ్రెసివ్నెస్గా ఉండకూడదని చెప్పి ఇమాన్యుయల్ అయితే కనుక తక్కువ అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాడు. హీఈస్ సూపర్, హీఈస్ డూయింగ్ ఈజ్ జాబ్ వెల్ అండ్ గుడ్. దాని తర్వాత మన సంజన గారు ఇన్విజిబుల్ మాస్క్ వేశారు. మరి ఆ మాస్క్ ఉన్నా కూడా ఆవిడ దొంగతనాలు చేయడం, బట్టలు దాచేయడం ఇలాంటివి అయితే చేసుకుంటూ వచ్చారు. మిస్టేక్స్ అయితే ఎక్కడా లేవండి. వీడి గురించి అయితే కనుక మంచిగానే చెప్తారు నేను అనుకోవడం. సో ఆవిడ యొక్క వర్క్ని ఆవిడ ఖచ్చితంగా నిర్వర్తిస్తారని చెప్పుకోవాలన్నమాట. మాధురి గారు మెయిన్గా చెప్పాలంటే మాధురి గారు హౌస్లో ఈ వీక్ ఎవిక్టెడ్ అయిపోవాల్సిన దగ్గర నుంచి కొంచెం ఒక మెట్టు పైకి ఎక్కారండి. ఆవిడైతే కనుక ఆవిడ ఎవిక్షన్ నుంచి తప్పుకున్నారని చెప్పి అనిపిస్తుంది.
నిన్న వరకు షీ ఈజ్ ఎలిమినేటెడ్ అని చెప్పి మనం అయితే వీడియోల మీద వీడియోలు చేస్తున్నాం. బట్ ఆవిడైతే కానీ సేవ్ అయ్యారు. రీతు చౌదరి ఎవిక్టెడ్ అయిపోతున్నారని చెప్పి టాక్. చూద్దాం దాని మీద ఇంకా అనాలిసిస్ వచ్చాక కొంచెం నైట్ ఒక పోస్ట్ కూడా పెడతాను అనమాట. సో రీతు చౌదరి మాధురి గారు అయితే కనుక కొన్ని వర్డ్స్ మాట్లాడారు మామ. కొంచెం ఆ వర్డ్స్ కూడా వాడి ఉండకుండా ఉండాల్సింది. ఏమన్నారో చెప్పండి, నేను చెప్తాను చూడండి. మళ్ళీ ఆ ఏదో గొడవ అవుతూ ఉంటుంది అనమాట. తనుజ, మాధురి, కళ్యాణ్ అక్కడ ఉంటారనమాట. కళ్యాణ్ పిలుస్తారనమాట. ఎవరో అక్కడ మాధురి గారి దగ్గర ఎవరో కూర్చుంటారు, కళ్యాణ్ పిలుస్తూ ఉంటారనమాట. మళ్ళీ ఆ పాచోడిని పిలవద్దు అది ఇది అని చెప్పి అన్నారు. ఆ మాట అనకుండా ఉండాల్సింది మామ. అలా తక్కువ చేసి ఆ ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది మామ. వాళ్ళకైతే కనుక హౌస్లో బయటికి చెప్పుకోవట్లేదు, కానీ ఒకళ్ళు తక్కువ చేసి మాట్లాడాలి అన్నదే వాళ్ళ మోటివ్ ఉంది. మరి అదేంటో మీరు చెప్పడం కామెంట్. నిజంగా ఎవరు హౌస్లో వాళ్ళని కామినర్స్గా చూస్తున్నాను, నిజంగా కామినర్స్గా ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఎవరైనా ఇస్తున్నారా? ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండగానే వాళ్ళ పేరు మెన్షన్ చేయండి. నాకు తెలిసి తనుజ గారు అయితే కనుక హౌస్లో కొంతమందికి డిస్రెస్పెక్టబుల్గా చూస్తుందని చెప్పి నా యొక్క మెయిన్ ఎజెండా మామ. సో మీలో ఎంతమంది తనుజ ఫ్యాన్స్ ఉన్నా హట్ అవ్వద్దు. నేను చెప్పాల్సిన రివ్యూ కాబట్టే చెప్తున్నా. సో వేరే నేనేం చెప్పట్లేదు. కావాలంటే నేను లైవ్ చూసేవాళ్ళకి నేను చెప్పేది అర్థమైంది. మధ్యలో ఒక గంట అరగంట చూసేవాళ్ళకి అర్థం కాదు. ఇదొక పాయింట్. దీని తర్వాత రీతు గారు అయితే కనుక వరస్ట్ అబ్బా. ఇక ఆవిడ హౌస్లో ఇక ఉండటం కూడా అనవసరం అన్నట్టుగా ఉందనమాట. ఈ వీక్ ఆవిడ ఒక టాస్క్ ఆడ ఏం ఆడ లాస్ట్ టైం మన డీమాన్ పవన్ దెబ్బ కొట్టిన విధానమే ఇది. అదే 2-3 రోజులు డిస్కస్ చేసుకుంటా నా తప్పేం లేదు, నా ఇదేం లేదు, నా అదేం లేదని చెప్పి ఏదో ప్రూవ్ చేసుకోవాలని వెళ్ళిపోతే ఆల్రెడీ అంతకుముందే వెళ్ళిపోవాల్సి ఉండే. ఈసారి ఖచ్చితంగా వెళ్ళిపోతే గేమ్ లేదు ఏం లేదు. ఆడకపోగా పాపం డీమాన్ పవన్ ఎక్కడ బ్యాట్ చేద్దామని చూపిస్తుంది. నాకైతే అల్టిమేట్గా ఇదే అర్థమైంది. దీని తర్వాత దివ్య గారు బ్లండర్ మిస్టేక్ చేశారండి. ఫస్ట్ పాయింట్ చెప్పాలంటే భరణి గారు వచ్చి రాగానే ఆవిడకైతే పట్టలేని ఆనందం వచ్చేసింది. అసలు ఆ భరణి గారికి ఈవిడికి మధ్య ఏంటి రిలేషనో నాకైతే అర్థం కాలేదు. ఆడియన్స్గా వదిలేస్తున్నాను, మీరే చెప్పండి మామ మీకేమనిపిస్తుందో. అన్న అంటది, అన్నతో ఎలా ఉండాలో ఆవిడికి తెలియాలి. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని నేను ఇంకా సాగదీయాలనుకోవట్లా. సో భరణి గారు వచ్చారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. తనుజ గారు కూడా నాన్న అని చెప్పి డాడీ సినిమాలో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు, డాడీ అని చెప్పి. సో మళ్ళీ హౌస్లో బాండింగ్స్ స్టార్ట్ అయ్యాయా ఏమో చెప్పలేము. మేబీ స్టార్ట్ అయితే కనుక మనం ఏం చేయలేము. ఇంకో విషయం మెయిన్గా చెప్పాలంటే కనుక గౌరవ్ మీద దివ్య అయితే కనుక కోపం పడిన విధానం అల్టిమేట్గా చాలా మిస్టేక్. ఎందుకంటే కనుక భరణి గారు వచ్చిన రోజు హౌస్లో మన గౌరవ్ అయితే కనుక దివ్యాన్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడతాడు అనమాట. అది మనసులో పెట్టుకొని నా చాయ్ పత్తా ఉంది కదా, నా చాయ్ పత్తా నాకు ఇచ్చేసి నేను కాఫీ పెట్టుకుంటా, లేకపోతే వేడి నీళ్ళు కలిపి తాగుకుంటా అంటాడు అనమాట. చాయ్ పత్తా ఇవ్వడం కుదరదు, అలా నీదుంజని చెప్పి నీకు షేర్ చేస్తారా అలా ఇవ్వడము అని చెప్పి చెప్తుంది. మనోడు చాలా నిదానంగా అడుగుతాడు. ఆవిడ ఇవ్వను ఏంటి అని చెప్పి అన్నట్టుగా ర్యాష్గా మాట్లాడుతుంది అనమాట. ఆ మాట్లాడే విధానం ఏదైతే అది మంచిగా మాట్లాడితే బాగుందని చెప్తుంది. అంత మరీ రెక్లెస్నెస్గా అటు పక్క ఉన్న వ్యక్తి అడిగినప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టే ఉంటుంది. అల్టిమేట్గా నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నీకు రెస్పెక్ట్ తిరిగి వస్తుంది, నువ్వు డిస్రెస్పెక్ట్ చేస్తే నీకు ఖచ్చితంగా అదే వస్తుంది. మనం ఏది ఇస్తే అదే వస్తుందండి. దట్ ఈస్ ద ట్రూత్. అల్టిమేట్గా మనం మంచి ఇచ్చినా చెడు వస్తుందని కనుక వాళ్ళకి మంచి చేయం ఆటోమేటిక్గా. సో తను కూడా అంతే, తను ఏం జస్ట్ అడిగాడు, మాట చెప్పే విధానం ఎలా ఉండాలో మంచిగా ఉంటే బాగుంటుంది. అలా రెస్పెక్ట్ఫుల్గా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే తను కూడా కొంచెం ఫైర్ అవుతాడు. ఫైనల్గా తను ఇమాన్యుల్ వస్తాడు మధ్యలో. ఇమాన్యుల్ వచ్చి కూడా తను నేనేం అడిగానన్నా చాయ్ పత్తా ఏమన్నా చాపతే నా చాయ్ పత్తా నేను ఇస్తే నేను చూసుకుంటా అని చెప్తే తను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తుంది. నీ షేర్ ఆట ఉంటే మేము చేయకుండానే నువ్వు ఆట తీసుకొని దగ్గర పెట్టుకుంటావా అది ఇది అని చెప్పి అసలు అతను చెప్పింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? సో అల్టిమేట్గా అక్కడ దివ్య నిఖిత అలా ఏంట్రా ఓ ఆడు ఈడు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. అది అలా తప్పు మాట్లాడడం. ఈ వీడియోస్ ఖచ్చితంగా మన గౌరవ్కి చూపించాలి నాకు సార్. ఇది మన తరపు నుంచి రిక్వెస్ట్. నాకు సార్ చూపిస్తే ఎవరేంటి నిజమైన వాళ్ళ యొక్క బిహేవియర్ ఇంకా బయటపడుతుంది. ఇది మా మెయిన్ ఈ వీడియో యొక్క మోటివ్. అయితే కనుక ఫైనల్గా దివ్య నిఖిత అయితే కెప్టెన్ అయ్యింది. మరి చేశారు, ఏం చేద్దామో చూద్దాం. ఈ వీక్ ఎలా ఉంటుందో ఏంటో ఆవిడకి కూడా తెలిసిద్దిగా. ఆవిడ కెప్టెన్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, ఎలా ఉంటుందని చెప్పి ఆవిడ ఫేస్ చేస్తుంది కదా. ఇది మామ ఈ వీడియో. అయితే కనుక ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా కావాలి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.